ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టమాటా ఒరుగులు వేస్తున్నాను. ఈ టమాటా ఒరుగుల్ని అదిగోండి మ్యారినేట్ చేశాను. ఈ రసం అంతా కిందకి దిగింది. ఈ ముక్కల్ని ఈ ట్రేల్లో వేసేస్తాను డిహైడ్రేటర్లో. సో మీకు చూపిస్తాను చూడండి. ఒక్కొక్క ముక్క ఇట్లా సర్దుకుందాము. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పసుపేసి ఉప్పేసి మ్యారినేట్ చేసినవి ఈ 2 ట్రేల్లో పెట్టాను. సో ఈ ట్రేలో పసుపు ఉప్పు వేయకుండా మ్యారినేట్ చేయకుండా ఉన్న టమాటాలని ఈ ట్రేలో పెడతాను చూడండి. ఫ్రెండ్స్, మన టమాటాలు చూడండి ఎట్లా ఎండిపోయినాయో, చూడండి ట్రేలో. ఫ్రెండ్స్, ఇవ్వండి మన టమాటా ఉరుగు చూడండి. 4 వీటిలో వేసాము. ఆ 4 ఒక దాంట్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఎంత డ్రై అయిపోయినాయి చూడండి. సో గలగలాడుతున్నాయి, ప్లస్ కలరు పోలేదు. ఇంకోటి ఏంటంటే కొన్ని టమాటాలు నేను డైరెక్ట్గా పెట్టేశాను. కొన్ని టమాటాలు కొంచెం ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి ఒక రోజు నుంచి తెల్లారి పెట్టాను. ఈ పెద్దవి మాత్రం అప్పటికప్పుడే కోసేసి నేను పెట్టేశాను. కొద్దిగా ఇట్లా ఉన్నాయి మన టమాటాల కండిషన్. సో ఇటువరకు చేసినవి కూడా మీకు చూపిస్తాను చూద్దరు కానీ. ఇప్పుడు చూడండి, ఇవేమో 10 అవర్స్లో ఎండినవి ఫుడ్ డిహైడ్రేటర్లో. ఫ్రెండ్స్, ఇవి ఇటువరకు ఎండలో ఎండబెట్టిన టమాటాలండి. ఇవి కూడా ఇంతే, కాస్త ఉప్పు పసుపు వేసి ఎండబెట్టినవి. ఈ ఎక్కువ రోజులు ఎండబెట్టినవి, దగ్గర 10 రోజుల వరకు ఎండబెట్టుంటానేమో. సో ఇవన్నీ అయ్యే, ఈ డబ్బా అంతా అవే. సో ఇవి మాత్రం మేబీ 10 అవర్స్లో ఎండుకొని చూడండి. ఇవి పాతవి, ఇటు క్రొత్తవి. ఇప్పుడు ఏది వాడితే మంచిదంటారు మీరే చెప్పండి. ఇవి కంటికి అట్రాక్టర్గా ఉన్నాయి, కలర్ పోకుండా ఉన్నాయి. ఇవేమో నల్లగా చింతపండులాగా మాడిపోయినవి ఉన్నాయి. ఒకప్పుడు ఇట్లాగే ఎండబెట్టుకుని పెట్టుకున్నాము, కానీ ఇప్పుడు ఇది వచ్చింది కనుక దీన్ని ఉపయోగించుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏమంటారు, నాతో ఏకీభవిస్తారా? చాలా మంచిగుందండి ఫుడ్ డిహైడ్రేటర్లో ఎండబెట్టుకుంటే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి, బాయ్ బాయ్.